హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ వీడియో. ఇవాళ కుకింగ్ వీడియోలో నేను మీకు నేతి బీరకాయతో పచ్చడి నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను మీకు చూపిస్తానమాట. చూడండి, నేతి బీరకాయ మనకి ఇలా ఉంటుంది. సో దీనికి తొడిమ అండ్ పైన వైపు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. తొక్క అయితే తీయలేదు. అండ్ టమాటో ముక్కల్ని కట్ చేస్తాను. తర్వాత ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి, కుకింగ్ ఆయిల్ ఏదైనా తీసుకోండి పర్వాలేదు, కొన్ని వెచ్చిన పప్పులు వేసేసి అందులో కొన్ని ధనియాలు వేసాను. అండ్ వచ్చేసరికి ఇవి కొంచెం ఫ్రై అవుతూ ఉంటుంది. దీని లోపల కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను అనమాట. సో వీటిని కొంచెం ఇలా అంటే మాడకుండా జస్ట్ దూరగా కొద్దిగా వేగాలి, పచ్చి వాసన పోయి కొంచెం స్మెల్ మారుతుంది కదా, అలా ఉంటే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు. సో ఈ కన్సిస్టెన్సీలో సరిపోతుంది అనమాట మనకి. సో ఇలా వచ్చేసిన తర్వాత మనం దీంట్లోకి వచ్చేసరికి ఇందాక నేను చూపించాను కదా కట్ చేసుకున్న ముక్కలు, ఆ ముక్కలు నేను దీంట్లోకి వేసేస్తున్నాను అనమాట డైరెక్ట్గా. నేను చేసే రెసిపీ అన్నీ చాలా సింపుల్గా ఉంటుంది మ్యాక్సిమం. సో ట్రై చేయండి, నచ్చితే మళ్ళీ చేసుకోండి, నచ్చకపోతే వదిలేసేయండి. ట్రై అయితే డెఫినెట్గా చేయండి. సో ఇలా వేసేసిన తర్వాత ముక్కల్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఏది చేసినా సరే మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ చేయండి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో చేసుకోవద్దు. హై ఫ్లేమ్లో టేస్ట్ అనేది మనకి అస్సలు మంచిగా రాదనమాట. సో దీంట్లోకి పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. నేను కొంచెం స్పైసీగా కావాలని అనుకుంటున్నాను కాబట్టి కొద్దిగా ఎక్కువ కాయలు వేస్తున్నాను. మీరు స్పైసీనెస్ని బట్టి కొంచెం అటు ఇటుగా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు. నేను మధ్యలో నుంచి తుంచి వేస్తున్నాను. కడిగి ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాము. నేను వెంటనే ఎప్పుడు కుక్ చేసినా సరే మీడియం ఫ్లేమ్లోనే చేస్తాను. సో కుక్ చేసిన తర్వాత కలిపిన తర్వాత దీనిలోకి టమాటో వేసేసి ఇలా మూత పెట్టేస్తున్నాను. సో ఒక 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకోవాలి. అడుగు మళ్ళీ అంటుకుంటుంది కదా, సో అడుగు అంటుకోకుండా ఉండడానికి మనం ఇలా మంచిగా కలుపుకోవాలి అనమాట. కలుపుకుంటా మళ్ళీ మూత పెట్టి మంచిగా కుక్ చేసుకోవాలి. దీంట్లోనే నేను కొద్దిగా చింతపండు కూడా వేసేస్తున్నాను. దీంతోపాటు చింతపండు కూడా ఉడికిపోతుంది, మనం రోట్లో దంచేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను. ఇలా మంచిగా ఒకసారి కలుపుకోవాలి. చూసారా, లైట్గా వాటర్ వస్తుంది. ఈ వాటర్ అనేది ఇంకిపోవాలన్నమాట. అప్పుడు మనకి ఫ్రై అయినట్టు అర్థము. రెండు 3 చిన్నులపై రెబ్బలు కూడా వేస్తున్నాను స్మెల్ కోసం. ఇది వచ్చేసరికి ఆప్షనల్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేయండి, లేదంటే అవసరం లేదు, స్కిప్ చేసుకోవచ్చు మీరు. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ చూడండి, బాగా మగ్గిపోయినాయి ముక్కలు. టమాటాలు మొత్తం పూర్తిగా ఉడికిపోయిందనమాట. అండ్ పచ్చిమిర్చి కూడా ఉడికిపోయింది. ఇప్పుడు రోట్లో నేను నూరుకుని వచ్చాను చూడండి. మిక్సీ వేయలేదు, మీరు కావాలనుకుంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు. దీని మీద నేను తాలింపు వేసుకుంటున్నాను. తాలింపు కూడా ఆప్షనల్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. డైరెక్ట్గా అలా అయినా సరే నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తినేసుకోవచ్చు. సో నేను తాలింపు కోసం చిన్న కడాయి ఒకటి పెట్టేసి దాంట్లో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేస్తాను అనమాట తాలింపులో. అందులో వచ్చేసరికి 2-3 రెబ్బలు చిన్నులపాయలని మధ్యలో దంచి వేసాను. అండ్ వచ్చేసరికి ఎండుమిర్చి ఒక 2 తుంచి వేసాను. అండ్ వచ్చేసరికి దాంట్లో తాలింపు గింజలు, తిరగమాత గింజలు అంటారు కదండి, అన్ని పప్పులు కలిసి ఉంటాయి కదా, సో అవి వేసాను. తర్వాత వచ్చేసరికి లాస్ట్ ఫైనల్గా కరివేపాకు వేసాను. కరివేపాకు వేసి ఇలా ఒకసారి తిప్పుకొని, ఎక్కువ దీన్ని నల్లగా అవనివ్వకూడదు. సో ఇలా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని ఆపేసేసుకోవాలి. ఆపేసుకొని ఇందాక బౌల్లో చూపించాను కదా, దాంట్లోకి మనం వేడివేడిగా ఆయిల్ని వేసేసుకొని కలిపేసుకుంటే, ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. నేను సాల్ట్ మామూలుగా వేయలేదు, అంటే నూరేటప్పుడు వేసాను, సో చెప్పలేదు. సో సాల్ట్ వేసుకొని మీరు కూడా ట్రై చేయండి.